గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రతి ఇంట్లో వారంటే ఎంతో అభిమానంతో ఒక ఆత్మీయుడిగా తెలుగు ప్రజలందరూ హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మన యొక్క సినిమా రంగానికి గుర్తింపు తీసుకొచ్చి ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి జాతీయ స్థాయిలో మరి అత్యంత ప్రథమ స్థానంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యద్బీర్ సింగ్ గారికి, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఇఓ వినయ్ కుమార్ మిశ్రా గారికి, జనరల్ మేనేజర్ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మహమ్మద్ ఇబ్రాహిం గారికి, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీ జాన్వి శర్మ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది గౌరవనీయులు, పెద్దలు, ప్రముఖులు, అధికారులు, అనధికారులు, పత్రికా విలేకరులు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఈ చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా నమస్కారం. చారిత్రకమైనటువంటి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ షో మరియు ఎలిమినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కాకతీయుల కాలంలో, అంటే 11వ శతాబ్దంలో ఈ యొక్క గోల్కొండ కట్టినప్పటికీ బహుమనీ సుల్తానులు, ఆసఫ్ జాహీలు, మొన్నటి నిజాం కాలం వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట. అందుకే నేటికి హైదరాబాద్ సందర్శించేటువంటి పర్యాటకులు మరి విధిగా తప్పకుండా వచ్చేటువంటి ఆకర్షణీయమైనటువంటి కేంద్రం ఏదంటే మన గోల్కొండ కోట. ఇంతటి ఘనమైనటువంటి సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి గోల్కొండ కోట వివరాలను పర్యాటకులకు మరియు మరింత ఆసక్తికరమైనటువంటి పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క ల్యాండ్ సౌండ్ షో ద్వారా అందరికీ తెలియజెప్పాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం. అందుకే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఇక్కడ ఈ లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్కొండ చరిత్రను గొప్పగా చూపించేటువంటి ప్రయత్నము చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై రెజల్యూషన్ ప్రొజెక్టర్స్, లేజర్ లైట్స్, మూవింగ్ హెడ్ లైట్స్ వంటి ఆధునిక సాంకేతిక కలబోతతో వినూతంగా ఈ లైట్ అండ్ సౌండ్ షోను రూపొందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మరి పెట్రోలియం మినిస్ట్రీని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ షో గోల్కొండ సందర్శించేటువంటి పర్యాటకులకు మరింత మరి సంతోషాన్ని కలిగిస్తుంది. గోల్కొండ కేంద్రంగా పాలించేటువంటి రాజుల ధైర్య సాహసాలు, వారు చూపించినటువంటి సాహసము, వారు చేసినటువంటి పాలన త్యాగాలు, నాటి సంపూర్ణ చరిత్ర మొదలైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం ఇందులో చేయాలని మా సంకల్పం. అంతేకాదు ఈ షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉంటుంది కాబట్టి మొదటి రోజు 3 భాషల్లో మీరందరూ చూసి వెళ్ళాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. దీంట్లో మరి లేజర్ లైట్స్ వాడాము, మూవింగ్ హెడ్ లైట్స్ వాడాము, 14 స్పీకర్సు, 8 సబ్ ప్రూఫర్సు, సరౌండ్ సౌండ్ సిస్టమ్, 80 kVA
యూపీఎస్ లాంటి వాటితో ఈ లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ప్రధానమంత్రి గారు గత 15th ఆగస్టు నాడు ఎర్రకోట నుంచి పంచప్రాణ్ అనేటువంటి పిలుపుతో మన చరిత్ర, మన సంస్కృతి ఈ తరానికి, భావితరానికి, యువతరానికి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేశాము. మన సంస్కృతి తెలియాలంటే దీన్ని మనం ఆచరణలో చూపాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర తెలుసుకోవాలంటే ఆ చరిత్రకు ప్రతిబింబించేటువంటి ఇలాంటి చారిత్రక కట్టడాలను గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మనకు తెలుసు, ఈరోజు అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పర్యాటక వ్యవస్థను పటిష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం కావచ్చు, లేకపోతే నేచర్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి మా ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి టెంపుల్ టూరిజం కావచ్చు, అనేక రకాలుగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో తర్వాత కూడా ఎంటైర్ నైట్ దేదీప్యమానంగా ప్రకాశించేందుకు, అందంగా కనిపించేందుకు ఫసాడ్ ఇల్యుమినేషన్ కోసము 1400 LED లైట్లను ఈ గోల్కొండలో అమర్చాం మేము. ఇప్పుడు అవన్నీ కూడా లైట్ అండ్ సౌండ్ షో తర్వాత అవి మీరు చూడొచ్చు. 1400 LED లైట్లను ఈ యొక్క పోర్ట్ అంతా కూడా అద్భుతంగా వెలిగే విధంగా రాత్రంతా కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ సంతోషం ఏంటంటే 25 కిలోవాట్స్ సోలార్ పవర్ను కూడా మేము ఇక్కడనే జనరేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడనే పవర్ జనరేట్ చేస్తూ ఈ యొక్క లైట్లకు కావాల్సినటువంటి విద్యుత్తును కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు మా యొక్క కల్చర్ మినిస్ట్రీ ఏఎస్ఐ ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ లైటింగ్ ద్వారా గోల్కొండ కోట బయట లోపల ఇల్యుమినేషన్ వామ్ వైట్ రంగులో ఉంటుంది. ముఖద్వారం భద్రాద్రి హాల్ దగ్గర ఇక్కడ త్రివర్ణ పతాకంతో వెలుగులతో స్వాగతం పలుకుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, వరంగల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాకతీయులు నిర్మించినటువంటి రామపాలయం రుద్రేశ్వర ఆలయం ఏదైతే ఉన్నదో దానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో హెరిటేజ్ టెంపుల్గా దాన్ని గుర్తింపు తీసుకురావడం కోసము ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి హెరిటేజ్ గుర్తింపు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలు వచ్చింది. అది రామప్ప దేవాలయానికి వచ్చినటువంటి మొట్టమొదటి యునెస్కో గుర్తింపు అని సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, అది మరి ఇప్పుడు 1000 స్తంభాలు లేవు. అక్కడ ఉండేటువంటి మంటపం పూర్తిగా 40 సంవత్సరాలుగా మూలబడి ధ్వంసమైపోతే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో తమిళనాడు నుంచి అనేక మంది శిల్పులను పిలిపించి ఆ యొక్క మంటపాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాకతీయులు కట్టినటువంటి మంటపము మళ్ళీ ఈరోజు ధ్వంసమైపోతే మరి పూర్తి స్థాయిలో మరి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా వరంగల్ పోర్ట్ ఏదైతే ఉన్నదో వరంగల్ పోర్ట్లో కూడా ఇదే విధమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో లైటింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా పని ప్రారంభమైంది. రేపు మా డీజీ గారు అందరూ కూడా వరంగల్ పోర్ట్లో అది పర్యవేక్షించడానికి కూడా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా భద్రాచలంలో మరి సీతారామచంద్రస్వామి ఆలయం డెవలప్మెంట్ కోసము టూరిజం మినిస్ట్రీ ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి భారత రాష్ట్రపతిని పిలిచి ఆ యొక్క పనులకు భూమి పూజ చేయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని కూడా మరి భవిష్యత్ తరాల కోసము మరింత డెవలప్మెంట్ చేసేటువంటి టూరిజం తరఫున మా ఏఎస్ఐ తరఫున ఆ యొక్క జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్ కూడా చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా గిరిజనుల కుంభమేళ అయినటువంటి సమ్మక్క సారక్క ఆ యొక్క ఉత్సవాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతసారి కూడా ఇవ్వడం జరిగింది, ఈసారి ఇస్తాము. అంతేకాకుండా అక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క అనే నామకరణం కూడా చేసిన విషయాన్ని
ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా మన ప్రాంత మన దేశ సాంస్కృతిక విలువలను కళాకృతులను పరీక్షించేటువంటి ప్రయత్నము ఈరోజు మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఆర్ట్స్ కాలేజీ ఏదైతే చరిత్రాత్మకమైనటువంటి కట్టడం ఏదైతే ఉన్నదో దానికి కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇల్యుమినేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అది కూడా ఈ 4-5 డేస్లో అది కూడా మరి హైదరాబాద్ ప్రజలకు తెలుగు ప్రజలకు ఆ లైట్ అండ్ సౌండ్ షో డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఎలిమినేషన్ చేస్తూ ఉన్నాము. దాన్ని కూడా మరి త్వరలోనే పనులు ప్రారంభమైనాయి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా సంజీవయ్య పార్కులో 60 కోట్ల రూపాయలతోటి లేజర్ లైట్ అండ్ సౌండ్ షో పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి స్క్రిప్ట్ కూడా మీరందరూ సంతోషపడాలి. దానికి కంటెంట్ రాసిందంతా కూడా మన పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారు రాసిచ్చారు. కోహినూరు వజ్రానికి సంబంధించినటువంటి చరిత్రతో మొదటిసారి ఆ యొక్క లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభమవుతుంది. భారతదేశంలో అత్యంత హైట్లో ఉండేటువంటి మొట్టమొదటి లేజర్ షో హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో హైదరాబాద్లో ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నేషనల్ సైన్స్ సెంటర్ ఏదైతే తార్నాక్ దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నామో 400 కోట్ల రూపాయలతోటి అది కూడా 30వ తేదీ భూమి పూజ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ట్రైబల్ మ్యూజియం కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా 3వ తేదీన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా సాలార్జంగ్ మ్యూజియంలో మొన్ననే 5 నూతన న్యూ బ్లాక్స్ మరి కల్చర్ మినిస్ట్రీ ద్వారా ప్రధానమంత్రి గారి ఆదేశాలతో ప్రారంభించుకున్నాము. అక్కడనే మరి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎఫిగ్రఫీ మన ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్పిన విధంగా ఎఫిగ్రఫీ మ్యూజియంను కూడా హైదరాబాద్లో మరి ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. దేశంలో మొట్టమొదటి ఎఫిగ్రఫీ మ్యూజియం హైదరాబాద్లో మా కల్చర్ మినిస్ట్రీ ద్వారా రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, కొమరవెల్లి మల్లన్న హైదరాబాద్ నుంచి అనేక మంది టూరిస్టులు వెళ్తారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి విషయం చెప్పిన తర్వాత కొమరవెల్లి మల్లన్న దేవాలయానికి హైదరాబాద్ నుంచి మరి రైలు ఆగే విధంగా కొత్త రైల్వే స్టేషన్ కూడా కొమరవెల్లి మల్లన్న గుడి దగ్గర మరి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. అది కూడా ఫిబ్రవరి మొదటి వారంలో దానికి భూమి పూజ చేయబోతున్నాం రైల్వే స్టేషన్ కానీ మనం చేస్తున్నాను. అంతేకాకుండా తెలంగాణలో యాదాద్రి దేవాలయం ఉంది. దానికి కూడా MMTS ట్రైన్ వెళ్ళే విధంగా 350 కోట్ల రూపాయల నుంచి గట్కేసర్ టు యాదగిరిగుట్ట MMTS మంజూరు చేశాము. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేస్తే ఆ పనులు కూడా పూర్తి చేసి హైదరాబాద్ నుంచి చాలా ఇబ్బందులు లేకుండా MMTS ట్రైన్లో యాదగిరిగుట్టకి వెళ్ళే విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అదనంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా మరి నిర్మాణం చేస్తున్నాము. త్వరలోనే ఆ యొక్క టెర్మినల్ పనులను కూడా మరి పూర్తి చేసుకొని డెడికేట్ చేయబోతున్నాము. చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఆ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, మరి కొత్తగూడెం నుంచి భద్రాచలం ట్రైన్ లేదు. దాన్ని కూడా నేను ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం నుంచి భద్రాచలంకి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసినట్లయితే ఆ యొక్క రైల్ నెట్వర్క్ను కొత్తగూడెం నుంచి భద్రాచలం దేవాలయం వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి వస్తున్నాను. అంతేకాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలతోటి, కాచిగూడ రైల్వే స్టేషన్ 300 కోట్ల రూపాయలతోటి పూర్తిగా ఆధునీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. సికింద్రాబాద్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్ పనులను ప్రారంభించారని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఈరోజు వందే భారత్ ట్రైన్లు తిరుపతికి వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా దేశంలో మరి 40 ట్రైన్లు ఉంటే అందులో 3 ట్రైన్లు మన హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది, సికింద్రాబాద్కు తీసుకురావడం జరిగిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. వందే భారత్ ట్రైన్లు అది కూడా 100% ఆక్యుపెన్సీతో ఆ ట్రైన్లు ఈరోజు రన్ అవుతూ ఉన్నాయి. ఇంతకుముందే GDP చెప్పడం జరిగింది.
ఈరోజు జీడిపి ఆల్మోస్ట్ 5% ఈరోజు భారతదేశంలో 5%, 4.9% ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా చూసినట్లయితే అది 5% జీడిపి ఈరోజు టూరిజం పెరిగిందని మనం చేస్తున్నాను. చాలా అత్యంత అవివంగా మీకు తెలుసు జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2023 తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 crores పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ రావడం జరిగింది. ఇంతకుముందే మరి G20కి సంబంధించినటువంటి విషయము చెప్పడం జరిగింది. అక్కడ వరల్డ్ టూరిజానికి సంబంధించి ఫిలిం టూరిజానికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అక్కడ చేశాం. ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అక్కడ మరి సావిత్రి నాగేశ్వరరావు గారు కలిసి అక్కడ పాటలు పాడేవారు. కానీ గత 40 సంవత్సరాలుగా అనేక కారణాలతో అక్కడ టూరిజం అయిపోయింది, ఫిలిం టూరిస్ట్ షూటింగ్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు మీ అందరికీ తెలుసు 400 పిక్చర్స్ మేము ఆర్టికల్ 370 తీసిన తర్వాత 400 పిక్చర్స్ షూటింగ్ అవుతున్నాయి అక్కడ. అందులో OTT పిక్చర్స్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈరోజు రామ్ చరణ్ గారు తీసుకెళ్ళి అక్కడ మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు సుమారు 40 దేశాలకు సంబంధించినటువంటి సీనియర్ టూరిజం ఆఫీసర్స్ పిలిపించి అక్కడ కాన్ఫరెన్స్ చేశాం. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. 2 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. అదేవిధంగా ఈరోజు వారణాసిని కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశాం, ఉజ్జయిని డెవలప్ చేశాం, కేదార్నాథ్ డెవలప్ చేశాము, అదేవిధంగా జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి అనేక బద్రీనాథ్ డెవలప్ చేశాము, సోమనాథ్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అందరు తెలుసు మొన్ననే మరి 500 సంవత్సరాలకు పైగా అనేక మంది ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా పూర్తి చేసుకొని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మా క్యాబినెట్ తర్వాత చెప్పారు, ఎవ్వరు మీరు వెళ్ళొద్దు, ఏ విఐపి వెళ్ళొద్దు, అక్కడ నిజమైనటువంటి విఐపి సాధారణ భక్తుడే విఐపి. కాబట్టి ఆ రద్దీ తగ్గేంత వరకు ఏ చీఫ్ మినిస్టర్స్ కానీ, ఏ మినిస్టర్స్ కానీ, ఏ పార్లమెంట్ సభ్యులు కానీ మీరు అయోధ్య వెళ్ళొద్దు, అయోధ్య వెళ్ళాల్సింది. ఎందుకంటే మీరు అందరూ వెళ్తే అక్కడ సాధారణ భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు మమ్మల్ందరికీ. అందుకే ఈరోజు సాధారణ భక్తులు నిన్న ఒక్కరోజు 5 లక్షల మంది మరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా మరి చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గేంత వరకు ఏ విఐపి రావద్దని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఆ దిశలోనే ముందుకు తీసుకెళ్తాము. మన హైదరాబాద్ నగరంలో కూడా పక్కనే టూమ్స్ ఉన్నాయి. ఆ టూమ్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఈరోజు భారత ప్రభుత్వం తరఫున సుమారు 60 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ టూమ్స్ను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనస్తున్నాను. చార్మినార్ కూడా పూర్తిగా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి చార్మినార్ కూడా ఇంకా మరింతగా డెవలప్మెంట్ చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ విషయం చెప్పడం జరిగింది, ఆంధ్ర విషయం కావచ్చు, దేశం అంతా కూడా ఇదే విధంగా అన్ని ప్రాంతాలలో ఎక్కడ కూడా నిధుల కొరత లేకుండా చిరంజీవి గారు చెప్పారు, ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాం. ఈరోజు రామప్ప గుడికి టూరిజం సంబంధించి కావచ్చు, లేకపోతే జోగులాంబ టెంపుల్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తాం. టూరిజం ఎంత తొందరగా ఖర్చు పెట్టుకుంటే అంత నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా టూరిజానికి నిధుల కొరత లేదు. ఈరోజు మా నిధుల కొరత ఉంటే అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు 100% జోగులాంబ టెంపుల్ టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, రామప్ప కావచ్చు, భద్రాచలం కావచ్చు 100% ఇస్తూ ఉన్నాం. ఎకో టూరిజం విషయంలో కావచ్చు, లేకపోతే ట్రైబల్ టూరిజం, ఈరోజు ములుగు ప్రాంతాలలో ట్రైబల్ టూరిజం జోడిస్తూ చాలా డెవలప్మెంట్ చేయడం కోసం 100% నిధులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఎకో టూరిజానికి సంబంధించి మరి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో సోమశిల ప్రాంతంలో కూడా అక్కడ కూడా నిధులు ఇచ్చి అక్కడ అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి నిధుల కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత యాక్టివ్గా ఉండి ముందుకొచ్చి ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పర్యాటక రంగానికి ఎంత నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు, పెట్రోలియం మంత్రికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంత ఆర్థిక సాయం వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి నేను అడగగానే ముందుకొచ్చి ఇచ్చినందుకు పెట్రోలియం మినిస్టర్కి నేను ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి గౌరవనీయులు చిరంజీవి గారికి, పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి మినిస్ట్రీ తరఫున, నా తరఫున వ్యక్తిగతంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, హైదరాబాద్ నగరంలో ఈ యొక్క పర్యటన రంగం అభివృద్ధి కోసము మీ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా వేదిక నుంచి వాళ్ళని కోరుకుంటూ, మా యొక్క ఏఎస్ఐకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఆయిల్ ఇండియా కార్పొరేషన్స్ కావచ్చు, చాలా కష్టపడి ప్రయత్నం చేశాము. ఈ స్టోరీ ఏదైతే వస్తుందో
ఇది పర్మనెంట్ కాదు. మనకు అవసరమైనప్పుడు 2 నెలలకు 3 నెలలకు కొత్త స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ సమయంలో ఉన్నంత కొంత మెరుగైనటువంటి స్టోరీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాము. దీన్ని విజయేంద్ర ప్రసాద్ గారు చూసి మార్పులు చేర్పులు చెప్తే తప్పకుండా మళ్ళీ దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ అదే ఉంటుంది. ఖాళీ వీడియోస్ చేసుకుంటే సరిపోతుంది టెక్నికల్గా. కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. సంజీవయ్య పార్కులో కూడా ఈ ఫిబ్రవరి నెలలో 15 లోపల ప్రారంభించాలనేటువంటి ప్రయత్నంతో ఉన్నాను. ఖచ్చితంగా సంజీవయ్య పార్కులో వచ్చేటువంటి లేజర్ షో ఏదైతుందో మన భారతదేశంలో మొట్టమొదటి లేజర్ షో, అద్భుతమైనటువంటి లేజర్ షో, ఎంతో హైట్లో ఉండేటువంటి లేజర్ షో వస్తుంది. దానికి మరి అనేక రకాలుగా టెక్నికల్గా కంటెంట్ సపోర్ట్ చేసినటువంటి మరి స్టోరీ రాసినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి అడ్వాన్స్గా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినందుకు ఎక్కువసేపు తీసుకోకుండా తిలకించడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి.